ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ఏ పని చేయగబోయిన ఆ పని నాకేలయంచు అనిపించుంగాని పని మానగలేనే బ్రోము పని నీవేయంచు మోహన రూప. సమస్త సృష్టికి ఆధారంగా నిలిచి ఊహాతీతమైన సౌందర్యంతో అందరినీ ఆకర్షించే అద్భుత స్వామి వెంకటేశ్వర. ఈ ప్రపంచంలో చేయవలసినట్లున్న పనులు ఎన్నో వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. చాలా పనులను నేను ఇంచుమించు ప్రారంభిస్తున్నాను. అయితే నిన్ను దర్శించడం అనే పని చెయ్యాలి కానీ ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది. పోనీ నిన్ను దర్శించడం అనే పని రోజంతా చేయగలుగుతున్నానా అంటే అది లేదు. అందువల్ల ఇతరమైన పనులను మానలేకపోతున్నాను. ఈ సందిగ్ధ స్థితిలో పని ఏది జరుగుతూ ఉందో నా వల్ల అదంతా నీ స్వరూపమే అనే జ్ఞానాన్ని ప్రసాదించి రక్షించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మనం చేయగలిగిన పనులను విశ్లేషించుకుంటే జీవిక కోసం ఏదో ఒక వృత్తిని ఆశ్రయించటం ప్రాథమికమైంది. ఇది కుటుంబ శ్రేయస్సుకు పరిమితమైంది. రెండవది సమాజ శ్రేయస్సు, పరోపకారం. భౌతిక వస్తువుల రూపంలోనూ, మేధాశక్తి రూపంలోనూ, ఆధ్యాత్మిక రూపంలోనూ పరోపకారం చేయడం. ఇవన్నీ విద్య, వైద్య, వైజ్ఞానిక, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, వ్యావసాయిక, కళ ఆది విభిన్న రంగాలలో కనిపిస్తాయి. ఆధ్యాత్మిక రూపంలో చేసే సహాయం గురువులు, మహాత్ములు మాత్రమే చేయగలిగింది. కనుక అది కాకుండా మిగిలిన పనులు సాధారణులమైన మనకు వర్తిస్తాయి. జీవితానికి ఒక లక్ష్యం, నిస్వార్థమైన లక్ష్యం ఉన్నప్పుడు దానికి సహకరించే పనులను ఎన్నుకొని చేసుకోవచ్చు. లక్ష్యం ఏదీ లేనప్పుడు లేదా లక్ష్యం అస్పష్టంగా ఉన్నప్పుడు పనుల ఎన్నికలో ఊగిసలాట తప్పదు. భక్తులు చేసే పనులలో కూడా ఈ సమస్య వస్తుంది. భగవంతుడొకడు ఉన్నాడు అని విశ్వాసం ఏర్పడిన వెంటనే తాను భక్తుడైపోయినట్లు, పరిపూర్ణ స్థితిని పొందినట్లు అనిపిస్తుంది. కానీ గమ్యం చేరడానికి ఇది మొదటి మెట్టే అని, ఇంకా చేయవలసిన సాధన చాలా ఉందని తెలియని సందిగ్ధ స్థితి అది. అంతకుముందు తాను చేస్తున్న పనులు కొనసాగించడం లేదా కొత్త పనులు చేయవలసినట్లు కనిపించటం, ఆ సమయంలో భగవంతుడు ఉన్నాడు కదా, అంతా ఆయనే చూసుకుంటాడు అని మెట్టవేదాంత ధోరణితో కొన్ని పనులు మానేయడం, పూర్తిగా మానేయలేక మళ్ళీ ప్రారంభించటం ఇలా జరుగుతూ ఉంటుంది. పనినే మన శాస్త్రాలలో కర్మ అంటారు. దాన్ని కర్మయోగంగా మలుచుకోవాలి అని వారు చెబుతారు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః అని భగవద్గీత చెబుతుంది. ఏది చేయవలసింది, ఏది వదలవలసింది అనే విషయంలో మేధావులే భ్రాంతి పడుతుంటారు అని చెబుతుంది. ఇక సామాన్య మానవులమైన మనం ఎలా నిర్ణయించుకోగలం? ఇక్కడ భగవద్గీత ఒక నిర్ణయం చేసింది. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః అని. మానసికంగా అసంగుడై ఉండి పని చేసినా చెయ్యనట్లు ఉండడం, చెయ్యకున్నా చేసినట్లు ఉండడం అనే కర్మయోగ సూత్రాన్ని తెలియజేసింది. దీన్ని బట్టి భగవద్ధ్యానం కుదిరితే అదే చెయ్యడం, కుదరనప్పుడు వేరే పనులు చెయ్యాలని అనిపించినప్పుడు వాటిని భగవంతునికి సమర్పించి
అవి కూడా స్వామికి సంబంధించిన పనులే అని చేయడం అన్నమాట. పని నీవే అంటే అర్థం ఇది. కనుక కర్మయోగాన్ని ప్రసాదించు స్వామి అని మనం ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. ఏ పని చేయగబోయిన ఆ పని నాకేలయంచు అనిపించుగాని పని మానగలేనే బ్రోవుము పని నీవేయంచు మోహన రూప.